జనసేన నాయకులు ఉన్నారు, అడుగుదాం. మాధవరెడ్డి గారు మనతోటి. మాధవరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అన్న. ఏం సార్, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల గారు ఈరోజు తెలంగాణను వదిలేసి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీలో నుంచి పగ్గాలు చేపట్టి పీసీసీ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా పదవి తీసుకోవచ్చు, రాజశేఖర రెడ్డి గారి లెగసీని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ జీవం పోయాలనే ఉద్దేశంతో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఆవిడని పంపిస్తా ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. బహుశా ఈ రోజు రేపు వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనం అనుకుంటా. అయితే తెలంగాణలోనే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడ రాజ్యం తీసుకొస్తాను, ఆడపిల్ల అంటే ఆడపిల్లే కానీ ఏడపిల్ల కాదు అని ఇవన్నీ చెప్పి తెలంగాణ ప్రజలకి మనసులో ఒక ఆశలు రేకెత్తించి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకొస్తానని చెప్పిన షర్మిల గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోయారు, ఆల్రెడీ వెళ్ళిపోయినట్టే. సో ఎలా భావిస్తూ ఉన్నారు మాధవరెడ్డి గారు, మీరు జనసేన తెలంగాణ నాయకులుగా? అంటే ఇక్కడ ఒకటి ఏంటన్నా మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఈ వైఎస్ఆర్ కుటుంబము, ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఒక ప్యాకేజ్ ఫ్యామిలీ. ముందుగా మనం గమనించాలి, ఇదంతా ప్యాకేజ్ ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళ సొంత అవసరాల కోసం, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఇలాంటివి చేస్తున్న పనులన్నా. ఆ రోజు ఏమంది, నేను తెలంగాణ కోడల్ని, తెలంగాణ బిడ్డను, తెలంగాణలో ఉంటా, నేను తెలంగాణ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, నా అవసరం ఉంది, నేను పార్టీ పెడతాను, రాజ్యం తీసుకొస్తా అంది. ఈ రాజ్యం తీసుకురావడం ఏమో కానీ లాస్ట్కి నాయకుల ఎలక్షన్ల ముందు నాయకులను ఏడిపించింది. మేము లక్షలు ఖర్చు పెట్టుకున్నాము, మేము పార్టీలో ప్రజల్లోకి వెళ్ళాము, ప్రజల్లో ఉన్నాము, ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద వేసామని సొంత పార్టీ నాయకులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. సరే, ఎలక్షన్లలో పోటీ చేయాలంటే మీరు అన్నట్టు విశ్లేషకు మన బ్రదర్స్ అన్నట్టు కొంచెం రాజకీయంగా ఫండ్ కూడా అవసరము. ఆ ఫండ్ లేదనుకోను, ఆర్థికంగా ఇబ్బంది ఉండో పోటీ చేయలేదు అనుకున్నాము. కానీ ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం మళ్ళీ పోరాటం చేస్తే బాగుండేది. కానీ లాస్ట్కు పార్టీని ప్యాకేజీలకు వేరే పార్టీకి అమ్మేసిన పార్టీ ఏ పార్టీ అంటే, ఇందాక బ్రదర్ అంటున్నాడు, ఏమని చెప్పిండు అంటే వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది అన్నారు. రైట్, ఇబ్బంది పెట్టింది. అదే ఇబ్బంది పెట్టిన అదే తండ్రి, అదే బిడ్డ ఇబ్బంది పెట్టిన పార్టీకి ఎందుకు పోతుంది? దీనికి మీరు ఆన్సర్ చేయాలి. వైఎస్ షర్మిల ఏం చేసింది అంటే, షర్మిల గారికి వాళ్ళకి సంబంధం లేదని ఆల్రెడీ తేల్చేశారు గతంలోనే. కానీ షర్మిల గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారే కదా. ఆ రోజు షర్మిల గారు కూడా ఓదార్పు యాత్ర చేసింది. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పుడు ఓదార్పు యాత్ర చేసింది షర్మిల గారు. రాజకీయాల్లో వాళ్ళ విధి విధానాలు ఉంటాయి. షర్మిల ఏమి చూసిందా? ఎన్ని కోట్లకు అమ్ముడిపోయింది సార్ షర్మిల గారు? ఎన్ని కోట్లకు అమ్ముడిపోయింది మీకు తెలుసా? షర్మిల గారు ఎన్ని కోట్లకు అమ్ముడిపోయింది మీకు ఐడియా ఉందా? ఎన్ని లక్షల కోట్లకు అమ్ముడిపోయింది? ఎంత ప్యాకేజీ అమ్ముడిపోయింది? అమ్ముడు పోలేదు, అది నాకు సంబంధించిన విషయం కాదు. అమ్ముడు పోయిందా పోలేదు మీకు తెలియదు కదా. మరి అమ్ముడు పోలేదని ఎలా అంటున్నారు? వైఎస్ఆర్ సిపి గురించి మాట్లాడతాను. అదే చెప్తున్నాను, వైఎస్ఆర్ సిపి. అదే వైఎస్ఆర్ సిపి యొక్క ఎలా ఉంటుంది ఇంటెన్షన్ అంటే, సొంత చెల్లెకు కూడా మోసం చేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే ఆ రోజు నేను జగనన్న వదిలిన బాణం అని చెప్పి తిరిగి ఎనికి తన్నిండు, సొంత చెల్లెనే తన్నిండు. అలాంటి వాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తన్నాడు చెప్పండి? మీరు విలువలతో కూడా రాజకీయాలు చేయాలన్నారు. ఈ విలువలతో కూడా రాజకీయాలు చేయాల్సింది ఈ వైఎస్ఆర్సీపీనే పార్టీయే చెప్పాలి ఎంత విలువలు పాటిస్తారన్నది. వేరే పార్టీల నుంచి నాయకులు వస్తుంటే మా జనసేనలో కానీ టీడీపీలో చేర్చుకుంటున్నది, వాళ్ళు వచ్చేది ఏ పార్టీలోకి వస్తున్నారంటే అధికారంలో ఉన్న పార్టీలకు రావట్లేరు. మాకు ఒక్క ఎమ్మెల్యే లేని పార్టీలో ఒకరు వస్తున్నారు. ఎందుకు అంటే పార్టీ సిద్ధాంతాలు, పార్టీ అధినేత యొక్క భావాజాలకు నచ్చి వస్తున్నారు. మీలాగా రౌడీజాలు, ఇలాంటి గుండాలు, కబ్జాలు, ఋషికొండను ఇలాంటి కబ్జాలు చేసే పార్టీలోకి రావట్లేదు. కానీ ఖచ్చితంగా ఏదో చెప్తున్నాం, విలువలతో కూడిన రాజకీయాలు చేసే పార్టీ ఏంటి అంటే జనసేన పార్టీ. మీరు ఎలా చేస్తున్నారు రాజకీయాలు అంటే చెప్తున్నారు మాకు పదవులు రావట్లేదని మీరే అంటున్నారు కదా. మీకు పదవులు రావట్లేదంటే మీ అధినేత ఎలాంటి వాడో మీకు అర్థమైంది. మీరే చెప్తున్నారు, బయట మేము చెప్పడం కాదు. మాకు పదవులు ఎందుకు రావట్లేదు, ఇలాంటి వాళ్ళు వస్తే నాకు పదవులు రావట్లేదు అంటే, మీరు నిజంగా వర్క్ చేస్తే, మీ అధినేత నిజంగా గుర్తిస్తే మీకు ఇవ్వాలి పదవులు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి కాదు, అది మీ అధినేతను అడగాలి పోయి. ఇది గట్టి మీది నాకు తెలిసి ఈ డిబేట్ అయిపోయిన వీడియో పంపించండి, అప్పుడైనా మీకు పదవులు ఇస్తాడేమో. మీకేంటంటే ఎర్రవేసి పదవులు లాక్కోవడం మీ అధినేతకు అలవాటు. మీ అధినేత ఎప్పుడు చేసే పనే అది, ఎర్రవేస్తాడు, ఆశ చూపుతాడు, లాక్కుంటాడు, అది అలవాటు. అది ముందు మీ అధినేతను మార్చుకోమని చెప్పండి. ఇక మా షర్మిల అక్క అయితే ఖచ్చితంగా తెలంగాణలో పార్టీ పెట్టి ఎవరికి ఉపయోగపడింది అంటే ఖచ్చితంగా ఒక్కరికి మాత్రం ఉపయోగపడింది. అది ఎవరికి ఉపయోగపడింది? తెలంగాణ ప్రజలకు కానీ ఎవరికి కానీ ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఒక్కరికి మాత్రం ఉపయోగపడింది. ఆ ఒక్కరు ఎవరు అంటే బర్రెలెక్కకు మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడింది అన్న. ఎందుకని? బర్రెలెక్క ఖచ్చితంగా మేలు చేసింది ఎవరంటే షర్మిల. ఆమె పోటీ చేయకపోవడం, ఆమె పార్టీని
కాంగ్రెస్ కలపడం వల్ల బర్రెలక్క గారు హైలైట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎక్కువ హైలైట్ చేసింది ఎవరంటే అంటే షర్మిలక్క కన్నా బరిలక్క బెటర్ బెటర్ అని అనే విధానంతోనే బయటకు వచ్చింది కదా. పవన్ కళ్యాణ్ కన్నా కూడా బరి లెక్క బెటర్ అని రాష్ట్రం మొత్తం చెప్తున్నారు. అదే మీ ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలంగాణ కన్నా కూడా బెటర్ బరి లెక్క కనీసం 5,500 ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి అవి కూడా రాలేదని చెప్తున్నారు. అదే కుక్కడపల్లి 40,000 వచ్చింది కుక్కడపల్లి 40,000 వచ్చినాయి. మీరు నోటాతో పోటీ పడ్డారు, అది మర్చిపోయారా? తెలంగాణలో పోటీ చేసినప్పుడు మేము వదిలేసి ఈసారి మీరు తెలంగాణ గురించి మాట్లాడితే, తెలంగాణ ఓట్ల గురించి మాట్లాడితే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తిట్టడం కాదు. మేము ఒక స్టాండ్ పైన ఒక ప్రాంతం పైన మేము పట్టు పెట్టుకోవడం. ప్రాంతం గురించి మాట్లాడేదండి. ఏ ప్రాంతం? అన్నదమ్ములుగా విడిపోయినా. తెలంగాణలో ఏం చెప్పాడు? ఆంధ్రాలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు నేను 4 రోజులు నేను నిద్రపోలేదు, తిండి తినలేదన్నాడు. మరి తెలంగాణలో పోయి ఏ విధంగా రాజకీయాలు చేస్తాడు? ఏం చేయొద్దా? ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, రాష్ట్రం మొత్తం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉంది, రాష్ట్రం మొత్తం చేస్తుంది. చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మా అధినేత ఇంటెన్షన్ కూడా అదే. దేశం మొత్తం చేయండి, ఖచ్చితంగా చేస్తాము. కానీ మీలాగా మాత్రం అవినీతి చేయము, మీలాగా మాత్రం కబ్జాలు చేయము, మీలాగా రౌడీజం మాత్రం ఖచ్చితంగా చేయము. గుర్తుపెట్టుకోండి, మీకు కూడా ఒక రోజు వస్తుంది ఇలాంటి పరిస్థితి. వచ్చినప్పుడు మీరు కూడా ఈ విధంగా వచ్చి వాళ్ళ ముందు చెప్తారు ఖచ్చితంగా. తండ్రి పోతే కొడుకు ఇయ్యాలన్నారు, మీరేమి మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా మాట్లాడుతున్నారు. రాజకీయాలు అనేది వారసత్వాలు కావు. తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనోడు, మనోడు పోతే ఇంకో మనోడు. ఇది ఏమన్నా వారసత్వంగా వచ్చేది? వారసత్వం కాదు కదా. మరి 170 అభ్యర్థులు పెట్టండి జనసేన పార్టీ తరఫున. ఖచ్చితంగా పెడతా, అది మా ఇంటర్నల్ విషయం. మీకెందుకు? మీరు చేతగాక ఎన్నో సామెత ఉంది, తెలుగులో చెప్తా వినండి. మీకు మా తెలంగాణ స్లాంగ్ లో చెప్తా వినండి. ఎమ్మెల్యేలన్నా మార్చుకుంటాము వినండి. ఇందాక మీరు తెలంగాణ అన్నారు కదా, ఇందాక తెలంగాణ చెప్పేది వినాలి మీరు. వేణుగోపాల్ గారు ఒక నిమిషం. 175 నియోజకవర్గ అభ్యర్థులు పెట్టడం మాత్రం మీ ఇంటర్నల్ విషయం. చెప్పేది వినండి. ఫస్ట్ నేను చెప్పేది వినండి. మా తెలంగాణ స్లాంగ్ లో చెప్తున్నా, ఏ ఎమ్మెల్యే పెట్టడమో ఎవరు వాసన దింపుకోవడం అది కూడా మా ఇష్టమే. అదే నేను తెలుగులో చెప్తున్నా, వినండి ఒకసారి. వింటే నేను చెప్తా. నేను తెలంగాణ స్లాంగ్ లో చెప్తున్నా, వినండి చెప్తున్నా. ఫస్ట్ మీది కడుక్కోండి, తర్వాత వచ్చి మాది కడగండి. మాది పక్కంది కడుగుతారు. కానీ ఎందుకు మీది ముందు మీరు కడుక్కొని చాలా మా గురించి మాట్లాడతారు. మీరు ముందు 150 ముందు 175 మంది పెట్టుకోండి. మీకు నాయకులు లేక మీరు వెతుకుతారు, ఎవడు ఎంత పార్టీ ఇస్తాడో ఎంత ఫండ్ ఇస్తాడో మాట్లాడుతారు. మీరు వచ్చి మా గురించి మాట్లాడతారు. మీరు ముందు చూసుకోండి ఫస్ట్. విషయము అని మాట్లాడేటప్పుడు మనకు ఎక్కడి నుంచి హక్కు వస్తుంది? ఎదుటి మనిషిని ప్రశ్నించే హక్కు మీరు చెప్పాలి. మీరు నైతిక విలువల గురించి, తండ్రి కొడుకుల గురించి, అధినేత నిర్ణయాల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ అధినేత ఎన్ని కేసులు ఉన్నాయి ఐడియా ఉందా? మీ అధినేత మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, ఎన్ని రోజులు జైలు ఉండాలి చెప్పండి ఫస్ట్. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మాట్లాడండి. మాట్లాడుతారు. అవన్నీ ప్రజలకు తెలిసి 67 సీట్లు ఇచ్చారు. అవును అవన్నీ ప్రజలకు తెలిసి 150 సీట్లు ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా ఇస్తారు. అందులో 10% కూడా ఇయ్యారు. ఖచ్చితంగా ఈసారి ఇంటికి పంపిస్తారు. మళ్ళీ చెంచలు కూడా రెడీగా ఉంది, చెర్లపల్లి జైలు రెడీగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగింది. మీకు డిపాజిట్ రాదా? దాన్ని చూసుకోండి ముందు. మీరు డిపాజిట్ రావడం కాదండి, పోటీ చేయలేకపోయారు కదా. మీరు తెలంగాణలో పోటీ చేయలేకపోయారు. అసలు తెలంగాణ జెండా తీసేసి ఆంధ్రప్రదేశ్ 2019లో డిపాజిట్ రాదా? రైట్. వేణుగోపాల్ గారు శక్తి సామర్థ్యాలు 2018లో 151 సీట్లు వచ్చినాయి. మీరు చెప్పారు గ్రేట్. 2018లో జరిగిన ఎలక్షన్స్ 2019లో జరిగింది. సరే, అదే 2019లో వచ్చిన సీట్లు 151 జరిగినాయి కదా తెలంగాణ. వేణుగోపాల్ గారు ఇంతకీ గోరంట్ల మాధవ్ గారికి కూడా సీట్ లేదంట. ఆయన సీట్ ఇవ్వకపోతే నా తడకాయంటూ చూపిస్తామంటున్నారంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతా ఉన్నాయి. ఏంటి, నిజమేనా? బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు జనసేన నాయకులు చెప్పారు, మేము 175 నియోజకవర్గాల అభ్యర్థులు పెట్టడం అది మా పర్సనల్ మ్యాటర్ అన్నాడు. ఇది మేము ఎమ్మెల్యేలు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఆయన పార్టీకి అనుగుణంగా ఎవరైతే గెలుపుకు రాలో వాళ్ళకి టికెట్లు ఇవ్వడము, ఎవరైతే ప్రజల్లో అదే విధంగా ఒక నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళకి న్యాయం జరిగే ప్రయత్నము, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. ఒక్క నిమిషం ఆగండి. వేణుగోపాల్ గారు నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందో వారికి అన్యాయం జరగని పాత్ర తీసుకున్నారు. అయితే మరి విజయవాడలో ఎందుకని కాపులకి ఎక్కడ ఒక్క సీట్ ఇవ్వలేదు, కనిపించలేదా? విజయవాడ అంటే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, అదేవిధంగా వైశ్య, బ్రాహ్మణ, ఈ 4 సామాజిక వర్గాలు ప్రధానంగా ఉంటాయి. మరి ఒక్క కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి మీకు విజయవాడ కనిపించలేదా? విజయవాడ సెంటర్లో వెస్ట్ నుంచి వెల్లంపల్లి గారిని ఇక్కడ తీసుకొచ్చి వేయకపోతే
విజయవాడ అది ఈస్ట్ ఇప్పుడు కాదు దేవినేని సార్ గారికి అడగాల్సింది, ఇచ్చారు, ఇప్పుడు అవినాష్ కాదు మీరు గారికి అడగాల్సింది. ఇవ్వబోతున్నారు. రేపు ఎలక్షన్ వైసీపీకి ఆఫ్టర్ రెడ్డి ఎలక్షన్ తప్ప అడగాలి. ఇంకేం కనిపించదు అన్న. ఏమని? ముఖ్యంగా మీరు- కాపులోనే మీరు కమ్మల్ని అడిగారు తొక్కేయాలని సమాజ చూస్తాడు. వర్గము ఈక్వేషన్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్లు పెట్టారే, మరి వీళ్ళు ఎందుకు ఈ మాదిరి ఇబ్బంది జరిగింది ఆ రోజు అడిగితే మేము సమాధానం చెప్తాం. ఈ రోజు మేము వాళ్ళు గెలుస్తారు 175 టార్గెట్ పెట్టుకొని ఈ రోజు అభ్యర్థులు పెడుతున్నాం. ఆచి తూచి ఎవరైతే వీళ్ళకి ఇక్కడ ఈ ప్రాంతానికి సూట్ అవుతారని చెప్పి దాని Suit అవడం అంటే ప్రకారం ఈ ఎట్లా? రోజు మేము పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అంటే, ఎంపీ అభ్యర్థులు పెడుతున్నాం. దందా రేపు చేయడము, మా కబ్జాలు success చేయడము, చూసి ఆ ఎంత రోజు పార్టీ మీరు ఫండ్ ఇస్తాడు, ప్రశ్నించండి. ఎన్ని కోట్లు పెట్టుకోగలుగుతాడు. ఈ రోజు మీరు ఆ రోజు చెప్తారు సక్సెస్ అవుతారని, మరి ఇక్కడ ఫెయిల్యూర్ అయినా ఆ రోజు అడిగితే సమాధానం చెప్తాం. ఈ రోజు మా నాయకుడు ప్రతి విషయాన్ని ఎంత సీరియస్నెస్ గా తీసుకుంటున్నాడు. ఫస్ట్ 11 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాడు. ఒకరో ఇద్దరు అనేది ఇబ్బంది పడ్డారు. తర్వాత 27 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించారు. ఒకరో ఇద్దరు ఇబ్బంది పడ్డారు. కానీ 27 నియోజకవర్గం సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తున్నాడా లేదా? ఆ విధంగా కాదు. 170 నాకున్న ఇన్ఫర్మేషన్ నియోజకవర్గాలు ఇప్పుడు ఒకరో ప్రకటించిన ఇద్దరు దాంట్లో ఉన్నారు. కూడా జంతువులు రెడీగా ఉన్నారు. వాళ్ళకి సీట్లు ఇంకా దాదాపు రాలేదు, 100 పైగా ప్రకటన రాలేదు, చేయాలి. వ్యతిరేకిస్తారు. 50 మంది పోతారు. కానీ 175 నియోజకవర్గాల్లో కరెక్ట్ అయిన అభ్యర్థులను పెట్టి, గెలిచే అభ్యర్థులను పెట్టి, సామాజిక వర్గానికి అనుగుణంగా పెట్టి ఈ రోజు ముందుకు పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా నైతిక విలువలు లేకుండా మేము కూడా ఉంటే ఈ రోజు మీ పార్టీ మీ ఖాళీపై మా పార్టీ నిండిపోయేది. మేము నైతిక విలువలు పాటిస్తూ మేము ఒక వ్యక్తిని తీసుకునే ముందు ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన క్రిమినల్ హిస్టరీ, అన్నిటికన్నా ముఖ్యంగా క్రిమినల్ హిస్టరీ చూస్తాము. మీలాగా దిగజారి మీకు ఓటు వేయలేదు, ప్రజలు అమ్ముడు పోయినారు అంటారు. తెలంగాణ మా దగ్గర డబ్బులు లేవని మాట్లాడతారు. అంటే ప్రజలు మీకు ఓటేయడంత మాత్రం అమ్ముడు పోయినట్టు లెక్క. ఎక్కడ వేరే వాళ్ళ అనలేదు, పార్టీకి అమ్ముడు ఓటేస్తే వాళ్ళ అవినీతి పనులు. అయితే మీరు ఇంకా ఒక భ్రమలో ఉన్నారు, నిద్ర నుంచి లేవలేదట్టుందండి. మీరు ఏం మాట్లాడుతారో మీకు అర్థం మీరు కావట్లేదు. ప్రెస్టేషన్ చెప్పేది. అయిపోతున్నారు. ప్రెస్టేషన్ అయిపోయి ఏం మీరు మాట్లాడుతారో కూడా మీకు అర్థం చంద్రబాబు రైట్ కావట్లేదు. రైట్ మళ్ళీ వస్తాం. మీ దిగించుకోండి దయచేసి బయటికి. వేణుగోపాల్ గారు, నరసింహప్రసాద్ గారు, గోరంట్ల మాధవ్ గారికి కూడా సీట్ లేదంట. సీట్ ఇవ్వకపోతే ఆయన తడాక ఏంటో చూపిస్తా అంటున్నారు. అది కొంచెం తడాకా చూపించడం అంటే ఆయన గతంలోనే చూపించాడు సార్. ఆయన తడాకా మళ్ళా ఆంధ్ర ప్రజలంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలా. వేణుగోపాల్ గారికి సార్ చిన్న ఇది సార్, 175 అని మళ్ళా పాత పాట. మీరు పొత్తుకు ముందు ఏదైతే మాట్లాడుతున్నారో మళ్ళా అదే మాట్లాడుతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని నిలిచాం అనేది కాదు, ఎన్ని గెలవబోతున్నాం అనే దాని మీద మీరు దృష్టి పెట్టండి. తెలుగుదేశం జనసేన కూటమి ఎన్ని గెలవబోతోందనే దాని మీద మీరు దృష్టి పెట్టండి. మీకు మేము ఎన్ని నిలబడతామా, ఒంటరిగా నిలబడే శక్తి సామర్థ్యాలు లేవు. నిలబడరు సార్ వేణుగోపాల్ గారు, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి శక్తి గారు లేదు, ఒంటరిగా నిలబడరు, కలిసి నిలబడతారు. మీకు వచ్చి నష్టం ఏంది? అది కాదు వాళ్ళు అడిగింది చెప్పండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదిరించలేరా? ఆ బలం లేదా మీకు అని అడుగుతున్నా. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, రెండు జగన్మోహన్ కలిపి రెడ్డి ఒంటరిగా ఎదిరించే బలం లేదా తెలుగుదేశానికి? మీరు రెండు లేదు, కలిపి చెప్పండి. ఈ దుర్మార్గపు ఈ డిబేట్ లో ప్రభుత్వాన్ని ఈడ్చి కొట్టడానికి బలం కొట్టాలంటే రెండు అందరూ పార్టీల బలం ఏకమవ్వాలని కలిపి ప్రతిపక్షాలు కొడితే మాట్లాడుతున్నారు. బంగాళాఖాతం అవతల పడుతుంది. చూసుకోండి. అన్నా, మీరేమో- మీరు రిపీట్ డైలాగ్ కాదు చెప్పాల్సింది. మీరు ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇసిరి బంగాళాఖాతంకి ఎగరేయలేరా? మీరు మీకు ఆ శక్తి లేదా? ఒక్కరే ఆ కొట్టండి. సామర్థ్యం లేదా? చెప్పండి. ఒక్కరే కొట్టండి. మాకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటేనే మాకు శక్తి సామర్థ్యాలు వస్తాయి మమ్మల్ని ఎదుర్కోవడానికి. చెప్పండి, మేము ఒప్పుకుంటాం. అప్పుడు మేము చెప్తాం. ఏ అంటే సీట్లో ఎవరు నిలబడి క్యాండిడేట్లు మిమ్మల్ని- మారిస్తే మాత్రం ఇక్కడ పనికిరాని చెప్తే ఇంకో చోట పనికి వస్తుందా అని మాట్లాడతారు. మీరు ఆ మీరు న్యాయం చేస్తే మీ 175 పార్టీలో నాయకులు కంటారు. పాడద్దండి, ఆపేయండి. పాత పాటని ఆపేయండి. ఇంకా మేము అనవసరం కూడా దాని గురించి చెప్తున్నాం. వేణుగోపాల్ గారు బీజేపీ కూడా కలుస్తుందంట, చూసుకోండి మరి జాగ్రత్తగా. డిసైడ్ చేసుకున్నాం. బ్రహ్మనాయుడు గారు బీజేపీ ఎత్తిపోయిందండి. బీజేపీ ఏదైతే కిషన్ రెడ్డి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకుంటే ప్రజలు మమ్మల్ని చీప్ గా చూశారు, మా కార్పొరేటర్లంతా ఒప్పుకోలేదు పవన్ కళ్యాణ్ తో పొత్తులతో, అందుకే మాకు 20 సీట్లు దుబ్బేసిందని ఫోన్ చేసి చెప్పారా ఏంటి మీకు కిషన్ రెడ్డి గారు? ఆల్రెడీ ఒకసారి సోషల్ మీరు మీడియా అంతా కిషన్ రెడ్డి గారి యొక్క వచ్చాయి ట్విట్టర్ కదా, చూడండి. వచ్చాయి అదే కదా. ఫోన్ చేసి చెప్పుంటారు ఎల్లో మీడియాలో వేణుగోపాల్ గారికి. తప్పు మీద అన్నిట్లో రాసుకున్నారు కదా. మీరు ఇంకోసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మాకు వచ్చే న్యూస్ మాత్రము వేణుగోపాల్ గారు మీరు తెలంగాణ గురించి కానీ వినండి. వేణుగోపాల్ గారు మీరు బాలికి మాకు న్యూట్రల్ గా ఉండండి. ఇంకోటి వేణుగోపాల్ గారు కాదు, కిషన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పారంటున్నాను నేను అనేది. అది కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చేసే ఆరోపణకి అవును, సోషల్ మీడియాలో కనీసం వచ్చింది. శాంటిటీ